సీఎం సోదరుడికి సిట్ పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సాక్షిగా విచారణకు హాజరు కావాలని కొండలరెడ్డికి నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిని సాక్షిగా విచారణకు హాజరు కావాలని బుధవారం నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు అధికారులు గుర్తించారు. బాధితుడిగా ఆయన వాంగ్మూలం రికార్డు చేసేందుకు గురువారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లోని హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆయనతో పాటే మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్య కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ముఖ్యమంత్రి సోదరుడికి కొండలరెడ్డి కూడా సాక్షిగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి రమ్మన్నారట. ఎందుకంటే ఈయన ఫోన్ కూడా ట్యాపింగ్ గురైందని చెప్పేసి ఒక కంప్లైంట్ చేశారంట. దానికి సంబంధించి మీరు కూడా విచారణకు హాజరు కావాలి, మీ వాంగ్మూలం తీసుకుంటానికి రమ్మన్నారంట. హైదరాబాద్లో స్పీకర్ల జాతీయ సదస్సు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో లోక్సభ స్పీకర్ను కలవనున్న తెలంగాణ స్పీకర్, మండలి చైర్మన్. హైదరాబాద్లో స్పీకర్ల జాతీయ సదస్సు కూడా జరగబోతుందంటే దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.